హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మోడెపు వీరయ్య బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ 5వ వార్డు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు 5వ వార్డు కౌన్సిలర్గా ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీరు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్? గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఆ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేసి మా గాదకిషోర్ కుమార్ గారు మాలిపురం 5వ వార్డులో కానీ 6వ వార్డులో కానీ అన్ని వార్డులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మిషన్ భగీరథ కానీ, దళిత బంధు కానీ అనేక పథకాలు ప్రవేశపెట్టి ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి గాదకిషోర్ కుమార్ గారు. ఆయన అడుగుజాడలో ఉన్న వ్యక్తి నేను. ఖచ్చితంగా నేను అన్ని వార్డులలో కానీ నా 5వ వార్డులో కానీ మొత్తము డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ పూర్తి చేసి ఖచ్చితంగా నేను జనాలకు అందుబాటులో ఉంటానని నాకు నమ్మకంతో నేను అభ్యర్థిగా నిలబడ్డాను. ఓకే సార్, ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు 1000 కోట్లు తెచ్చి ఈ తిరుమలగిరి అభివృద్ధి చేసినామంటున్నారు సార్. ఎంతవరకు వాస్తవం అంటారు? అది ఎక్కడ కూడా ఇంతవరకు అనడమే కానీ అమలు జరిగిందైతే ఎక్కడ లేదు. ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు తినడం తప్ప ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. వాళ్ళు చెప్పేటి బూటక మాటలని జనాలు కూడా నమ్ముతున్నారు. సార్, ఇక్కడున్న ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఎక్కడ లోపం జరిగిందంటారు? ఎక్కడ కూడా అద్దె భవనం లేదు కదా. ప్రతి కాడ ఎక్కడ కూడా గవర్నమెంటే ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రవేశపెట్టినయే, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన భవనాలే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా అద్దె భవనాలు లేవు. కాకపోతే వాటిని వీళ్ళు శంకుస్థాపన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బిల్డింగ్లనే కట్టిన బిల్డింగ్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుంది. వాళ్ళు శంకుస్థాపన చేస్తారు. మున్సిపాలిటీలో మీరు ఎన్ని గెలుచుకోబోతున్నారు? ఖచ్చితంగా 15 ఖచ్చితంగా గెలుస్తున్న బీఆర్ఎస్ మాకు నమ్మకం ఉంది. ఓకే సార్, మీ మున్సిపాలిటీలో మీ గొంతు ఏ విధంగా రాబోతుంది? ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్ష హోదాలో మేము గట్టిగా కొట్లాడుతున్నాం. రాబోయేది కూడా మా గవర్నమెంటే, మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇంకా వచ్చే 2.5 ఏళ్లలో ఖచ్చితంగా మేమే అన్ని గెలవబోతున్నాం నమ్మకం. సార్, మీరు 5వ వార్డులో ఉన్న సమస్యలపైన మీకు ఏపటి అవగాహన ఉంది సార్? ఖచ్చితంగా నేను నిరంతరం 25 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా. ఫస్ట్ టీడీపీలో ఉన్నా, ఆ తర్వాత టీడీపీ పోయిన తర్వాత టీఆర్ఎస్కి వచ్చి కూడా గత 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటున్నా, చెరువులో ఉంటున్నా, ప్రతి వార్డు తిరుగుతున్నాం. ప్రతి వార్డులో ఏ సమస్య ఉందో నాకు తెలుసు. అది నేను అమలు చేస్తాను కూడా నాకు హామీ ఇస్తున్నా. సార్, ఈ మీ వార్డే కాకుండా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ, గ్రామ పంచాయతీ పరిధిలో కానీ, మున్సిపాలిటీలలో వీధి కుక్కల పోరు, కోతుల పోరు బాగా ఉంది సార్. దీని నుంచి రక్షణ ప్రజలకు ఏ విధంగా కలుపుతుంది? మీరు గెలిచిన తర్వాత దీనిపైన ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మాకు చైర్మన్ ఖచ్చితంగా మాకు అండగా ఉంటాడు. అతన్ని అనుసరించి ఖచ్చితంగా వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం. సార్, మీ 5వ వార్డులో ఉన్న నిరుద్యోగ యువతకి ఎలాంటి ఉపాధి కల్పించబోతున్నారు సార్? ఖచ్చితంగా మా పై ఎమ్మెల్యే గారు కానీ, మా మాజీ ఎమ్మెల్యే గారు కానీ, వచ్చే చైర్మన్ గారు కానీ వారి ద్వారా వారితోటి కొట్లాడి వారికి తగిన న్యాయం చేస్తామని మాట్లాడారు. సార్, బెల్ట్ షాపులు మీరున్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బెల్ట్ షాపుల పెంచి పోషించిందని ఇప్పుడున్న పార్టీ వాళ్ళు అంటున్నారు సార్. దాన్ని మీరు గెలిచిన తర్వాత నిర్మూలన కోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా జనాలకు తగ్గట్టే వారు కోరుకున్న విధంగానే ఆ బెల్ట్ షాపులను దాని మీద ప్రయత్నిస్తాం. సార్, మీకు ఓటు ఎందుకు వేయాలి? 5వ వార్డు ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా 25 ఇప్పటికి చెప్తున్నా కదా సార్, 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. నేను చిన్న కుటుంబం నుంచి, అంటే నేను చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినోడిని. నేను కష్టాలకు అన్నిటికీ ఓర్చుకొని కష్టపడి పైకొచ్చి ఓ స్థాయిలో ఉండి జనాల కష్ట సుఖాలు ఏందో నాకు తెలుసు. వాళ్ళ కష్ట సుఖాలు తీర్చడానికి నేను ఖచ్చితంగా ముందుంటానని హామీ ఇస్తున్నా. సార్, 5వ వార్డులో ఉన్న ప్రతి ఓటర్కి మీరు గెలిచిన తర్వాత వీరయ్య అనే వ్యక్తి అందుబాటులో ఉంటాడా ఫోన్కి? ఖచ్చితంగా ఫోన్కి కాదు, నేను అందుబాటులో కాలినకను కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని. ఇంతకుముందు కూడా నేను ఏ రాత్రి తలుపు కొట్టినా కూడా నేను ప్రతి ఒక్కరికి సాయం చేసిన వ్యక్తిగా నేనున్నా. కాకపోతే జనాలకు కూడా అందరికీ తెలుసు, అది ఆ జనాలే నిర్ణయిస్తారని కూడా. ఓకే సార్, ఫైనల్గా మీరు ఓటర్లకంటే ఓటు అంటే చాలా పవిత్రమైనది సార్. దాన్ని మద్యానికో మనకో అమ్ముకోకుండా మీరు ఓటర్లు చైతన్యం తీసుకురావడం కోసం మీరు ఒక యువ నాయకుడిగా వాళ్ళకి ఏం చెప్తారు? ఎలాంటి చైతన్యం తీసుకురావడం? ఖచ్చితంగా పైసలు, డబ్బులు అనేది ముఖ్యం కాదు, మనిషి విలువలు ముఖ్యము. డబ్బును పంచితే ఈ ఒక్కరోజు ఉంటే 2 రోజులు ఉంటాయి.
5 సంవత్సరాలు వాళ్ళకి పని జరగాలంటే న్యాయంగా ఏది లేకుండా డబ్బు కానీ మద్యం కానీ తలగకుండా జనాలు న్యాయంగా ఓటేసే నమ్మకం నాకున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.